దేవుని వాక్యానికి మనము ప్రవేశిద్దాము. రోమీలకు రాసిన పత్రిక 5:18. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. రోమా పత్రిక మనకు రక్షణ జ్ఞానమును ఇచ్చే ఒక పత్రిక ఇది. ఈ పత్రికలో మనం ఎవరు, యేసు ఎవరు, పాపం అంటే ఏమిటి, రక్షణ అంటే ఏమిటి, ఒకప్పుడు మన జీవితం ఎలా ఉండేది, నిజంగా యేసుక్రీస్తును మనము అంగీకరించక ముందు మన యొక్క స్థితి ఏమిటి, ఆ స్థితి వలన మనకు వచ్చిన ఫలితాలు ఏమిటి, ప్రభువును నమ్ముకున్న తరువాత మనకు వచ్చిన ఆశీర్వాదాలు ఏమిటి అని రక్షణ జ్ఞానమును గురించి, మీరు నేను పొంది ఉన్న రక్షణను గురించి వివరించే ఒక అద్భుతమైన పత్రిక రోమా పత్రిక. హల్లెలూయా. రక్షణ చాలా విలువైన ఒక విషయం. రక్షణ ఎంత విలువైనది, అది ఎంత అవసరమైనది, రక్షణ ఎంత గొప్పదై ఉన్నది, ఆ రక్షణలో ఉన్న ఆశీర్వాదాలు ఏమిటి, వీటన్నిటినీ మనకు కళ్ళకు అద్దినట్టుగా తెలియబరుస్తుంది ఈ రోమా పత్రిక. ఈ రోమా పత్రికను మాత్రం క్రైస్తవుడు సరిగ్గా చదివి అర్థం చేసుకుంటే వారి క్రైస్తవ జీవితం అనేది అందమైన ఒక పూల తోటగా ఉంటుంది. వారి జీవితం అత్యానంద భరితమై ఉంటుంది. ఈ పత్రికను కానీ ఒక వ్యక్తి లేక ఒక క్రైస్తవుడు చదివి సరిగ్గా అర్థం చేసుకొని అందులో నడిస్తే. ఈరోజు ఎందుకు చాలా మంది క్రైస్తవ జీవితాలు ఫలభరితముగా లేదు, లోతైన ఆత్మీయ అనుభవం కలిగిన జీవితాలుగా లేదు, దేవుని పట్ల లోతైన లేక స్థిరమైన భక్తి ఎందుకు క్రైస్తవులకు అనేక మందికి లేదంటే, వారికి రక్షణ యొక్క విలువ తెలియడం లేదు. రక్షణ యొక్క విలువ తెలియడం లేదు. రక్షణ అంటే ఏమిటి? పాపము నుండి విడుదల పొందడం అనే ఈ రక్షణ, అది ఎంత గొప్పది, అది ఎంత విలువైనది, అది ఎంత దీవెనకరమైనదన్న సత్యము ప్రజలకు తెలియడం లేదు. దాన్ని సరిగ్గా వారు అర్థం చేసుకోవడం లేదు. అందుకే అనేక మంది క్రైస్తవుల జీవితాలు పై జీవితాలుగా, నామకార్థ క్రైస్తవ జీవితాలుగా ఉండిపోతుంది. నిజంగా ఒకవేళ అగాపే సంఘంలో ఉన్న మీరందరూ కూడా రక్షణ యొక్క విలువను, దాని యొక్క గొప్పతనాన్ని, అందులో ఉన్న ఆశీర్వాదాన్ని మీరు కానీ రుచి చూచి ఉన్నట్లయితే మీరందరూ కూడా నేను దేవుని పట్ల ఎలాంటి భక్తి కలిగి ఉన్నానో అదే భక్తిని కలిగి ఉంటారు. నేను దేవుని పట్ల, ఆయన వాక్యం పట్ల నేను ఎంత భక్తి కలిగి ఉన్నానో, ఎంత ప్రేమ కలిగి ఉన్నానో, మీ సేవకుడైన నేను ఎంత భక్తి కలిగి ఉన్నానో, వాక్యం పట్ల దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నానో, అదేలాంటి భక్తిని, అదేలాంటి దేవుని ప్రేమను మీరు కూడా కలిగి ఉంటారు. ఎందుకంటే నాకు రక్షణ యొక్క విలువ ఏంటో తెలుసు, దాని యొక్క గొప్పతనం ఏంటో తెలుసు, అందులో ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలుసు, దాన్ని అనుభవించున్నాను. పాపం ఎంత భయంకరమైనదో తెలుసు నాకు. నువ్వు నేను చేస్తున్నా లేక ఇంతకుముందు చేసిన పాపం యొక్క ఫలితము ఎంత భయంకరమైనదో నాకు తెలుసు. అందుకే రక్షణ ఎంత విలువైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో నాకు తెలుసు. పౌలు అంటాడు, అగ్రిపా రాజా ముందు అంటాడు పౌలు, రాజా మీరందరూ కూడా ఈ బంధకము తప్ప మీరందరూ కూడా నాలాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అంటాడు. ఆమేన్. మీరందరూ కూడా, అగాపే సంఘంలో ఉన్న మీరందరూ కూడా, ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా నాలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుని పట్ల నాకు ఎలాంటి భక్తి ఉందో, వాక్యం పట్ల నాకు ఎంత పెద్ద ఎలాంటి ఆసక్తి ఉందో అదే ఆసక్తిని మీరు కూడా కలిగి ఉండాలి. దానికి రక్షణ యొక్క విలువ ఏంటో మనకు తెలిసి ఉండాలి. బ్రదర్, పరలోక రాజ్యములో కోట్లాది ఎంచలేనంత, ఎన్నిక చేయలేనంత కోట్లాది మంది జన సమూహము 24 గంటలు
పరలోకములో తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఒక్క విషయమై నిత్యము స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఆ విషయం ఏమిటి? రక్షణ. రక్షణ కొరకై వారు నిత్యము దేవుని స్తుతిస్తున్నారంటే రక్షణ ఎంత గొప్పదో మనం గ్రహించాలి. ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. భయముతోనూ వణుకుతోనూ మీరు పొంది ఉన్న రక్షణను కాపాడుకోండి. దాని మీద శ్రద్ధ కలిగి ఉండండి. ఆ రక్షణలో ఎదగండి. ఎందుకంటే రక్షణ చాలా విలువైనది, చాలా ఖరీదైనది. రక్షణ మనకు ఉచితమే. రక్షణ నీకు నాకు ఉచితంగా అది దొరికింది, కానీ అది చాలా ఖరీదైనది. దాని ఖరీదు ఎంతంటే యేసుక్రీస్తు యొక్క ప్రాణము. యేసుక్రీస్తు యొక్క ప్రాణము. రక్షణ యొక్క ఖరీదు విలువ ఎంతంటే యేసుక్రీస్తు యొక్క ప్రాణము. ఆయన తన ప్రాణాన్ని వెలగా ఇచ్చి మనకు రక్షణను అనుగ్రహించాడు. హల్లెలూయా. నీ రక్షణ ఎంత గొప్పదంటే, అది ఎంత విలువైనదంటే, ఒకసారి కల్వరి సిలువలో యేసు ప్రభు అనుభవించిన ఆ వేదనను, ఆ హింసను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. బ్రదర్, సిస్టర్, క్రైస్తవ జీవితాలు రోజు రోజుకి చల్లారిపోతున్నా కాఫీలాగా మారిపోతా ఉంది. యేసుక్రీస్తు అన్నాడు, చివరి దినాల్లో నా రెండవ రాకడ సమయములో అతిక్రమము లేక అక్రమము విస్తరించటం వలన ప్రేమ చల్లారిపోతుంది. అనేక మందిలో ప్రేమ చల్లారిపోతుంది. ఈ రోజుల్లో క్రైస్తవుల్లో దేవుని పట్ల ఉన్న ప్రేమ చల్లారిపోయింది, విశ్వాసము చల్లారిపోయింది. కారణమేమి? రక్షణ యొక్క విలువను వారు గుర్తించడం లేదు. వారికి దేవుడు అనుగ్రహించిన రక్షణ యొక్క మహిమను వారు గ్రహించడం లేదు. అందుకే నామకార్థ క్రైస్తవులుగా జీవించేస్తా ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో భక్తుడు అంటాడు, ఇంత గొప్ప రక్షణను ఒక వ్యక్తి నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాడు? ఇంత గొప్ప రక్షణ. బ్రదర్, సిస్టర్, రక్షణ చాలా గొప్పది, చాలా గొప్పది. యేసుక్రీస్తు యొక్క కల్వరి బలియాగము చాలా గొప్పది. వీటిని గురించినంత శ్రద్ధ, ఆసక్తి, జ్ఞానము లేకపోవడం వలనే క్రైస్తవుల జీవితాలు బండ మీద విత్తబడిన విత్తనంలాగా అవి మొలుస్తుంది, కానీ ఎండ వచ్చేంత వరకే. ముళ్ళ పొదల్లో విత్తిన విత్తనాలు అది మొలకెత్తుతుంది, కానీ ఆ ముళ్ళ పొదలు దాని మీద దాడి చేయనంత వరకే. ఎండ వస్తే, సూర్యుడు వస్తే అట్నే మాడిపోతున్నారు. నేను మరలా చెప్తున్నాను, ఎందుకు చాలా మంది క్రైస్తవులు దేవుని పట్ల, ఆయన వాక్యం పట్ల, చర్చి పట్ల, ప్రార్థన పట్ల, నిత్య జీవితం పట్ల సరైన ఆసక్తి, భక్తి, ప్రేమ, శ్రద్ధ లేదంటే దానికి కారణము రక్షణ యొక్క విలువ ఏంటో వారికి తెలియడం లేదు. ఈ రోమా పత్రిక రక్షణ యొక్క విలువ, రక్షణ యొక్క గొప్పతనము, రక్షణ యొక్క ఆశీర్వాదమును మనకు తెలియపరిచే పత్రిక. హల్లెలూయా. ఇందులో ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం రోమా 5:12 నుండి 21 వరకు గల ఈ వాక్య భాగంలో ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని పౌలు మన ముందు పెడుతూ ఉన్నాడు. ఈ వాక్య భాగాన్ని పండితులు ఏమంటారంటే ద హార్ట్ ఆఫ్ ద లెటర్ అని అంటారు. ఏమంటారు? ద హార్ట్ ఆఫ్ ద లెటర్ అంటే ఈ పత్రిక యొక్క గుండె, హృదయం. ఈ పత్రిక మొత్తానికి హృదయం లాంటిది, గుండె లాంటిది మనం ఇప్పుడు చదివిన ఈ వాక్య భాగం. హల్లెలూయా. 18వ వాక్యం మనం మరలా చదువుతాము. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషులకందరికి శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కారణమాయను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనం చదివిన ఈ వాక్య భాగంలో మీరు చదివి ఉంటారు ఒక వారంగా 3 ముఖ్యమైన పదాలు మరలా మరలా పునరావృతం అవుతూ ఉంటుంది, తిరిగి తిరిగి వస్తూ ఉంటుంది. 3 పదాలు అదేంటో చెప్పుకోండి చూద్దాం. ఆ 3 పదాల చుట్టే మన ప్రసంగం ఇప్పుడు కొనసాగుతుంది. ఏంటంటే ఆ 3 పదాలు
ఒక ఏంటది? ఒక, ఒక్క, ఒకని అనే ఈ పదము తిరిగి తిరిగి వస్తూ ఉంటుంది. గమనించారా? మనం సరిగ్గా గమనించిన ఈ పదములోనే సరైన సత్యాలు ఉంది. ఒక, ఒకని, ఒక్క అనే ఈ పదాలు దాదాపు 11 సార్లు ఈ వాక్య భాగంలో వస్తుంది. 11 సార్లు. రెండవ పదము ఏలెను. ఏం పదము? ఏలెను. ఏలుబడి చేసెను, పరిపాలించెను అనే ఈ పదము మరలా వస్తుంది. ఇది 5 సార్లు ఉంటుంది. మూడవ పదము మరెక్కువగా, అత్యధికముగా, అపరిమితముగా అనే ఈ పదము కూడా 5 సార్లు తిరిగి వస్తుంది. 3 పదాలు, ముఖ్యమైన 3 పదాలు. నంబర్ 1 ఒక, నంబర్ 2 ఏలుబడి, ఏలెను, ఏలుబడి. మూడవది అత్యధికముగా, ఎక్కువగా అనే పదం. ఈ పదాలను ఆధారం చేసుకుని మనం ఇప్పుడు సత్యాన్ని మనము ధ్యానించబోతున్నాం. వాక్యం అంటుంది 18లో, యేసుక్రీస్తు యొక్క ఒక్క పుణ్య కార్యం వలన మనుషులకందరికీ పాప విముక్తి కలిగింది. యేసుక్రీస్తు చేసిన ఒక్క పుణ్య కార్యం వలన, మంచి మాట అది తెలుగులో, ఒక్క పుణ్య కార్యం వలన అనగా యేసుక్రీస్తు కల్వరి సిలువలో చేసిన ఆ ఒక్క బలియాగం వలన మానవాళికందరికీ పాప విమోచన కలిగింది. ఆయన చేసిన ఒక్క కార్యం వలన, సిలువలో ఆయన చేసిన ఒక్క పుణ్య కార్యం వలన, బలియాగం వలన, ప్రాణార్పితము వలన సమస్త మానవాళికి ఏమొచ్చింది? రక్షణ, పాప విమోచన వచ్చింది. అది ఎలాగయ్యా? ఆయన ఒక్కడు చేసిన కార్యం వలన పాప విముక్తి, రక్షణ లేక నీతి, ఇవన్నీ మనకందరికి ఎలా అది వస్తుంది? ఆమేన్. మంచి పదాలు అక్కడ చూడండి. ఒక్క పుణ్య కార్యం వలన కృపాదానము, జీవము, నీతి. ఏంటది? కృప, జీవము, నీతి. ఇవన్నీ మనుషులకందరికీ ఆయన ఒక్క పుణ్య కార్యం వలన, ఇంగ్లీష్ బైబిల్ అంటుంది వన్ రైటియస్ యాక్ట్, వన్ రైటియస్ వర్క్, అంటే ఒక సరైన పని. ఆయన చేసిన ఒక్క సరైన పని, ఒక్క నీతిదాయకమైన పని మనుషులకందరికీ జీవమును, నీతిని కలుగజేసింది. మనం దానికి స్తోత్రం అని అంటాం. కానీ ఈ పత్రిక వ్రాస్తున్న కాలంలో ఒక యూదుడు గాని ఈ పదాన్ని, ఈ మాటను వింటే వాడు వెంటనే అడిగే ప్రశ్న ఏమిటంటే, అది అట్టా, అది ఎలా జరుగుతుంది? ఒక్క మనిషి యొక్క కార్యం వల్ల ఇంతమంది ఎలా కాపాడబడతారు? ఇంతమందికి నీతి, జీవము ఎలా వస్తుంది? అందరూ వారు నీతిగా జీవిస్తేనే కదా వాళ్ళ నీతిమంతుడు. అందరూ కూడా వారు జీవప్రదమైన కార్యం చేస్తేనే కదా వాళ్ళకి జీవం ఉంటుంది. ఆమేన్. అలాంటప్పుడు ఈయన చేసిన ఒక నీతి కార్యం వలన, ఒక పుణ్య కార్యం వలన మనుషులు అందరూ కూడా పుణ్యాత్ములుగా ఎలా మారుతారు? మంచి మాట ఇది. ఒక గ్రీకు వానికి లేక ఒక యూదునికి ఈ విషయం చెప్తే వాడు వెంటనే అడిగే ప్రశ్న ఏమిటి? అది ఎలాగూ? ఒక్కడు చేసిన పుణ్య కార్యం వలన మనం ఎలా పుణ్యులం అవుతామని అడుగుతాడు. వెంటనే దానికి సమాధానాన్ని మన పౌలు మనకు వివరిస్తున్నాడు. ఏంటి? స్టార్టింగ్లోనే చెప్తున్నాడు ఆయన, తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై. ఆమేన్. ఇంకా 12వ వాక్యం చదువుదాము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణమును. సో పాపము ఎలా వచ్చింది ఈ లోకములో? ఒక మనిషి చేసిన అపరాధము వలన. ఒక మనిషి చేసిన అపరాధం వలన మనందరం కూడా పాపులమయ్యాము, పాపాత్ములమయ్యాము. ఆదాము చేసిన ఒక అపరాధం. అపరాధం అంటే ఏమిటి? అపరాధం అంటే ఆ మాటకు అర్థము మీరుట, దాటుట అని అర్థము. దేవుడు నియమించిన ఆ సరిహద్దును దాటి ఒక వ్యక్తి వెళ్ళేటప్పుడు దాన్ని ఏమంటాము? అపరాధము
అతిక్రమము, అక్రమము అని అంటాము. సో దేవుడు ఆదాముకు ఏమి నియమించాడు సరిహద్దు? నువ్వు అన్ని పండ్లు తినొచ్చయ్యా, తోటలో ఉన్న అన్ని పండ్లు నువ్వు తినొచ్చు కానీ సరిహద్దు వేశాడు, ఒక బార్డర్ వేశాడు. ఏమిటని? మంచి చెడు వివేక వృక్షం యొక్క పండును మాత్రం తినకూడదు అనే ఒక బార్డర్ వేశాడు, సరిహద్దు వేశాడు. కానీ ఆదాము ఏం చేశాడు? సరిగ్గా అదే చేశాడు. ఏది చేయకూడదని చెప్పాడో దేవుడు అదే చేశాడు. ఆదాము మొదటి మనిషి. దేవుడు తినొద్దన్న పండు తిని అపరాధము చేశాడు, పాపము చేశాడు. ఆదాము ఈ పాపం చేసేటప్పుడు బాగా గమనించండి, ఆదాము ఈ పాపము చేసేటప్పుడు ఈ సర్వలోకము ఆదాములోనే ఉంది. నువ్వు నేను కూడా ఆ రోజు ఆదాములోనే ఉన్నాము. ఆమేన్. ఇప్పుడు నా పిల్లలు వాళ్ళ పుట్టక ముందు ఎక్కడున్నారు? నాలో ఉన్నారు. ఆమేన్. మీ పిల్లలు వారి భూమి మీద పుట్టక ముందు ఎక్కడున్నారు? మీలో ఉన్నారు. మీలో నుండే వారు వచ్చారు. అర్థమవుతుందా మీకు? మీ పిల్లలు పుట్టక ముందు వాళ్ళు ఎక్కడున్నారు? మీ లోపల ఉన్నారు. ఆ విధంగా ఈ ప్రపంచమంతా, ఈ ప్రపంచంలో ఉన్న మానవాళి అంతా కూడా ఈ లోకంలోనికి రాకముందు ఎక్కడుండింది? అన్ని కూడా ఆదాములోనే ఉండింది. ఆదాము నుండే మనము వచ్చాము. ఎప్పుడైతే ఆదాము అపరాధము చేసి పాపమునకు లోనైనాడో అప్పుడు సర్వ మానవాళి, ఈ ప్రపంచమంతా కూడా అతని యొక్క పాపం యొక్క ఫలితానికి లోనైపోయింది. అతడు చేసిన ఒక్క అపరాధము, పాపము ఈ ప్రపంచమంతటిని కూడా ప్రభావితం చేసింది. ఇప్పుడు మీ తండ్రి, ఒక తండ్రిగా నువ్వు తాగుబోతైతే దాని యొక్క ఎఫెక్ట్ కుటుంబం మొత్తాన్ని బాధిస్తుంది. అంతే కదా? నువ్వు కుటుంబ నాయకుడవు, నువ్వు కానీ ఒక తాగుబోతుగా ఉంటే అదేమవుతుంది? దాని ఎఫెక్ట్ కుటుంబాన్ని మొత్తం బాధిస్తుంది. పిల్లలు పేదవాళ్ళుగా ఉంటారు, సరిగ్గా చదవలేరు. కుటుంబం మొత్తం పేదరికంలో, అప్పులో మునిగిపోతుంది. అంతే కదా? పిల్లలు కూడా చెడ్డవారుగానే ఎదుగుతారు. నీలాగా వాళ్ళు కూడా తాగుబోతులు అవుతారు. నువ్వు వారిని ఎదిరించలేవు, వారికి బుద్ధి చెప్పలేవు, ఎందుకంటే నీ పరిస్థితి అలాగే ఉంది కాబట్టి. సో నువ్వు చేసిన ఒక పని, ఒక క్రియ నీ కుటుంబాన్ని మొత్తం ఎలా ప్రభావితం చేస్తుందో అదే విధంగా ఆదాము చేసిన పాపము వలన మనందరం కూడా ప్రభావితులమయ్యాము. సో ఆదాము ఈ లోకములోనికి పాపాన్ని ప్రవేశింపజేశాడు తన యొక్క అపరాధము వలన. ఈ వాక్య భాగములో మనము ఆదాములోను యేసుక్రీస్తులోను గుర్తింపబడుతున్నాము. బాగా గమనించండి, ఇక్కడ ఆదాము ఉన్నాడు, యేసు ఉన్నారు, మధ్యలో నేనున్నాను. ఆదాము, యేసు. ఆదామును మొదటి ఆదాము అంటాము, యేసుక్రీస్తును కడపటి ఆదాము, చివరి ఆదాము అంటాము. ఓకే, ఈ ఇద్దరి ఆదాము మధ్యలో మనం ఉన్నాం. మనల్ని దేవుడు ఆదాములోను యేసుక్రీస్తులోను గుర్తిస్తున్నాడు. మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే, మనము యేసు ప్రభును నమ్ముకొని బాప్తిసం తీసుకొని రక్షణ పొంది యేసయ్య కుటుంబములో ఒక బిడ్డగా, ఒక ఆత్మీయ బిడ్డగా మనం పుట్టక ముందు మన అందరం కూడా ఆదాములోనే ఉన్నాము. అంటే ఏమర్థము? మనందరం పాపములోనే ఉన్నాము. ఎప్పుడైతే మనం ప్రభువును నమ్ముకొని బాప్తిసం తీసుకుని రాజ్యములో ప్రవేశిస్తామో అప్పుడు మనందరము యేసుక్రీస్తులోనికి వచ్చేసాము. అర్థమవుతుంది మీకు? రక్షణ పొందక ముందు మన ఆదాములో ఉన్నాము, రక్షణ పొందిన తర్వాత మనం యేసయ్యలో ఉన్నాము. అనగా అర్థం ఏమిటి? మనము రక్షణ పొందక ముందు ఆదాము యొక్క ఫలితాలన్నిటినీ మన మీద వేసుకొని ఉన్నాము. ఆదాము ఎలా పాప్యో మనం కూడా అదే విధంగా పాపి. ఆదాములు మనల్ని గుర్తించబడుతున్నాం. మనము ఎప్పుడైతే యేసయ్యని నమ్ముకుంటామో ఇప్పుడు యేసయ్యలో మనం గుర్తించబడుతున్నాం. అంటే యేసయ్య ఎంత నీతిమంతుడో మనం కూడా అంతే నీతిమంతులము. హల్లెలూయా. సో ఇద్దరిలోనూ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? గుర్తిస్తున్నాడు. మన ఐడెంటిఫికేషన్ ఇలా ఆదాములోను యేసుక్రీస్తులోను ఉంది. ఒకప్పుడు మనం ఆదాములో ఉన్నాము, ఇప్పుడు మనము యేసయ్యలో ఉన్నాము. ఇక్కడ వాక్యం ఉంటుంది 14వ వాక్యములో చివరి భాగము, ఆదాము రాబో వానికి గురుతై ఉండెను. బాగా గుర్తించండి, ఈ సత్యాన్ని మీరు శ్రద్ధగా గమనించాలి. ఆదాము రాబో వానికి
గురుతై ఉండెను. ఏ విషయంలో అతడు గురుతై ఉండెను? యేసయ్యకు గురుతై ఉండెను. వాక్యం అనేది బాగా గమనించండి. ఆదాము యేసయ్యకు గుర్తుగా ఉన్నాడంట. ఏ విషయంలో? యాక్షన్ విషయంలో. అపరాధం కాదు, అపరాధంలో ఎట్ట యేసయ్య గుర్తించబడతాడు? యాక్షన్ విషయంలో. అంటే ఆదాము చేసిన ఒక్క కార్యము ప్రపంచం అంతటిని ఏ విధంగా ప్రభావితం చేసిందో, అదే విధంగా యేసు ప్రభు చేసిన ఒక కార్యము మనుషులందరినీ ప్రభావితం చేసింది. అలాగే ఒక క్రియ ద్వారా ఇతరులని ప్రభావితం చేసే విషయంలో ఆదాము యేసయ్యకు గుర్తుగా ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ ఆదాము ఏం చేశాడంటే ఈ లోకములోనికి పాపాన్ని ప్రవేశింపజేశాడు తన యొక్క అపరాధం వలన. ఏదైనా తోటలో అతనికి మొత్తము అనుకూలంగా ఉండింది. పాపం చేయడానికి అవసరం లేనంత సౌకర్యాలు అతనికి ఏదైనా తోటలో దేవుడు అతనికి అనుగ్రహించి ఉన్నాడు. అయినప్పటికీ అతడు పాపం చేశాడు. దేవుడు విధించిన సరిహద్దును దాటి మనల్ని అందరినీ పాపులుగా చేశాడు. మనం ఎందుకయ్యా పాపం చేస్తున్నాము? మనం పుట్టుకతోనే మనము పాపులము. ఒక మనిషి ఎందుకు పాపం చేస్తున్నాడంటే పాపములోనే పుట్టాడు కాబట్టి పాపం చేస్తా ఉన్నారు. మనం ఎందుకు చిన్నతనంలోనే, ఒక బిడ్డ చిన్నతనంలోనే అబద్ధం చెబుతుంది కదా, చిన్నతనంలోనే భయపడుతుంది, చిన్నతనంలోనే సిగ్గు సంకోచం వస్తుంది. ఇవన్నీ ఏంటి? పాపం యొక్క ఫలితాలు. ఎలా వచ్చింది ఈ పాపకు, ఈ బిడ్డకు ఎలా వచ్చింది? అది పుట్టుకతోనే. మన ఆదాము యొక్క పాపాన్ని, తండ్రి తల్లి పాపాన్ని కదా ఇక్కడ సూచించేది. మన అందరం కూడా ఆదాము చేసిన పాపం వలన ప్రభావితములమయ్యి పుట్టుకతోనే మనము ఆదాము యొక్క సంతానములోనే వస్తున్నాము. అందుకే మనము పాపం చేస్తున్నాము. ఒక మనిషి ఎందుకయ్యా పాపం చేస్తున్నాడంటే వాడు పాపములోనే పుట్టాడు కనుక పాపం చేస్తున్నాడు. ఎలా వచ్చింది ఆ పాపము? ఆదాము సంతానము. మనము తల్లి గర్భం నుండి పుట్టేటప్పుడు మనందరం కూడా ఎవరి సంతానము? ఆదాము యొక్క సంతానాన్ని సంతరించుకుని ఈ లోకంలోనికి వచ్చాము. ఆ ఆదాము చేసిన ఒక అపరాధం వలన మనందరం కూడా పాపులమయ్యాము. అదేవిధంగానే యేసుక్రీస్తు చేసిన ఒక పుణ్య కార్యం వలన మనందరం కూడా మరలా పరిశుద్ధులమయ్యాము. హల్లెలూయా. మనందరం కూడా నీతిమంతులమయ్యాము. కింది వాక్యం అంటుంది 19వ వాక్యంలో, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. హల్లెలూయా. ఆదాము యొక్క అవిధేయత వలన మనందరము పాపులమయ్యాము. యేసుక్రీస్తు యొక్క విధేయత వలన, ఆమేన్, యేసుక్రీస్తు యొక్క విధేయత వలన తండ్రి చిత్తానికి తనను తాను ఆయన సమర్పించుకొని కల్వరి సిలువలో బలి అయినందువలన, రక్తము కార్చినందువలన ఈరోజు మనందరము నీతిమంతులమయ్యాము. ఆదాముకు అన్ని సౌకర్యాలు ఉండి పాపం చేశాడు. కానీ యేసు ప్రభువుకి ఎలాంటి సౌకర్యము లేదు. అతి భయంకరమైన కల్వరి కొండలో, అతి భయంకరమైన వేదనల మధ్యలో, శోధనల మధ్యలో, బాధల బాటలో ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. కాబట్టి మనందరం ఈరోజు నీతిమంతులము, పుణ్యాతులమయ్యాము. హల్లెలూయా. సో ఆదాము పాపం వలన వచ్చిన ఫలితాలన్నిటినీ యేసు ప్రభు యొక్క ఒక పుణ్యకార్యము అన్నిటినీ తిప్పికొట్టింది. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విడుదల పొంది ఎర్ర సముద్రాన్ని దాటి మారా అనే ప్రాంతానికి వచ్చారు. రాగానే వారికి విపరీతమైన దప్పికి వేసింది, దాహం. నీళ్ళ కోసము తనకలాడిపోతున్నారు. అక్కడ ఒక చోట్ల నీళ్లు ఉండింది. తాగుదామని పోతే ఆ నీళ్లు తాగలేనంతగా చేదుగా ఉంది. వెంటనే మోషే దేవుని వైపు చూశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే, అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టును కొట్టి ఆ నీటిలో వేయమన్నాడు. ఆమేన్. ఆ చెట్టును కొట్టి ఆ నీటిలో వేయి. ఆ చెట్టును కొట్టి నీటిలో వేయగానే నీళ్ళంతా తీయగా మారిపోయింది.
ప్రైజ్ ద లార్డ్. ఒరిజినల్ మినరల్ వాటర్ కంటే మధురమైన నీళ్లుగా మారిపోయింది. ఆ చెట్టు, ఆ ఒక్క చెట్టు యొక్క సారము ఆ నీటిలోనికి వెళ్ళి అందులో ఉన్న చేదన్నిటినీ తీసేసి, హల్లెలూయా. అది చేదుగా మారడానికి ఏమి కారణమో తెలియదు కానీ అది తీయగా మారడానికి యేసు కారణం. నీళ్ళు అదే, నీళ్లు మారలేదు, అదే నీళ్ళే ఇంతకుముందు చేదుగా ఉండింది, ఇప్పుడు తీయగా మారిపోయింది. కారణము ఆ చెట్టు. ఎవరా చెట్టు? యేసుక్రీస్తు. హల్లెలూయా. మనము ఆ నీళ్లు. మనందరం ఒకప్పుడు ఆదాము వలన మన జీవితాలు చేదైపోయింది. కానీ యేసుక్రీస్తు వచ్చి ఒక్క పుణ్య కార్యం వలన ఏం చేశాడు? మన జీవితాల్ని మధురంగా మార్చేశాడు. ఆదాము మానవ జాతికి చెడును తీసుకొని వచ్చాడు. కానీ యేసు ఒక్క పుణ్య కార్యం వలన మన జీవితానికి మధురాన్ని తెచ్చిపెట్టాడు. ఇక్కడ వాక్యం అంటుంది ముఖ్యమైన ఒక మాట, జీవప్రదమైన నీతి. గమనించారా? అది 18వ వాక్యంలో మనుషులందరికీ జీవప్రదమైన నీతి. అందరూ చెప్పండి, ఆ మాట చెప్పండి. జీవప్రదమైన నీతి చెప్పండి రా. జీవప్రదమైన నీతి అనగా జీవమునిచ్చే నీతి. జీవమునిచ్చే నీతి. బ్రదర్, ఆదాము చేసిన ఒక్క అపరాధము వలన మనందరము దేవుని ముందు పాపులమైపోయాము. ఎందుకంటే మన కుటుంబ నాయకుడు ఎవరు? ఆదామే. సో నాయకుడు తప్పు చేసినప్పుడు ఆ పాపం యొక్క ఫలితము కుటుంబం మొత్తాన్ని అంటుకున్నది. మనందరం దేవుని ముందు పాపులుగా నిలబడ్డాము. కానీ యేసు ప్రభు చేసిన ఒక్క పుణ్య కార్యం వలన, కల్వరి సిలువలో ఆయన చేసిన బలియాగం వలన కృపాదానము వచ్చి మనల్ని జీవప్రదమైన నీతిలోనికి తీసుకొని వచ్చేసింది. అనగా నీతి అంటే ఇక్కడ దేవుని ముందు సరైన వారిగా నిలబెట్టింది. హల్లెలూయా. దేవుని ముందు మనల్ని సరైన వారిగా నిలబెట్టింది యేసు ప్రభు యొక్క ఒక పుణ్య కార్యం. మీరు కొంతమంది తెలుసు, కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది. డాక్యుమెంట్స్ అంతా, వర్డ్స్ అంతా టైప్ చేస్తాం దాంట్లో. అది ఒక లైన్గా ఉండదు. మనం టైప్ చేసేటప్పుడు లైన్గా రాదు. ముందు వెనక్కి ముందు అనేసి లైన్లో ఉంటుంది. అన్నీ టైప్ చేసిన తర్వాత మనం టైప్ చేసిన పదాలన్నింటినీ కూడా సెలెక్ట్ చేసి పైన ఒక ఆప్షన్ ఉంటుంది, జస్టిఫై అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని కానీ ఒక్క నొక్కితే ఈ వంకర తెక్కలన్నీ కూడా ఏమైపోతుంది? స్టడీగా, నీట్గా, అందంగా వచ్చేస్తుంది. జస్ట్ ఒక్క క్లిక్. బ్రదర్, ఆదాములో మనము వంకర దగ్గరలు అయిపోయాం. యేసు ప్రభు కల్వరి సిలువలో చేసిన ఒక్క క్లిక్ మనందరినీ దేవుని ముందు సరైన వారిగా తెచ్చిపెట్టింది, నిలబెట్టింది. అనగా నిర్దోషిగా పెట్టింది. అది కూడా క్షమించబడిన పాపులుగా కాదు. మనము యేసు ప్రభు యొక్క బలియాగం మనల్ని క్షమించబడిన పాపులుగా పెట్టలేదు, దేవుని ముందు నిర్దోషులుగా నిలబెట్టింది. నిర్దోషులుగా అనగా జీవితంలో ఏనాడు కూడా ఒక్క పాపం కూడా చేయలేదు ఈ వ్యక్తి అన్నట్టుగా మనల్ని తీసుకుని వెళ్ళి దేవుని ముందు నిలబెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత ఇది, ఎంత గొప్ప భాగ్యము. ఎన్ని పాపాలు మన జీవితంలో చేసి ఉన్నాము, కానీ యేసు ప్రభు యొక్క ఒక్క పుణ్య కార్యము ఈ పాపాలన్నిటినీ తుడిచేసి దేవుని ముందు మనల్ని నిర్దోషులుగా. అంటే అర్థం ఏమిటి? ఇంతవరకు ఈ వ్యక్తి పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు ఏ పాపము చేయలేదు, నీతిమంతుడు, మిస్టర్ పర్ఫెక్ట్ అని మనల్ని దేవుని ముందు నిలబెట్టింది. చిన్న విషయం కాదు అది. ఈరోజు మనం నీతిమంతులము, పరిశుద్ధులము. ఇది బాగా గమనించండి. ఇది ఐక్యత వలన వచ్చే ఆశీర్వాదం. ఒకప్పుడు మనము ఆదాములో ఐక్యత కలిగి ఉన్నాము కాబట్టి పాపము, మరణము, మరలా వస్తాను మరణానికి, పాపము, అపరాధము, మన జీవితము మురికి జీవితంగా ఉండింది. ఒకప్పుడు మనము ఆదాములో ఐక్యత కలిగి ఉన్నప్పుడు మనం పాపులము. ఎప్పుడైతే మనము యేసు క్రీస్తులో ఐక్యత కలిగి వచ్చామో ఇప్పుడు మనం ఎవరు? నీతిమంతులము.
అది జీవప్రదమైన నీతి. ఏంటది? జీవప్రదమైన నీతి. ఇది యేసుక్రీస్తులో సజీవ ఐక్యత కలిగి ఉండడం వలన మనకు వచ్చిన ఫలితం. ఈ ఐక్యత బాగా గమనించండి. ఈ ఐక్యత, యేసయ్యలో మనం పొందిన ఈ ఐక్యత కొత్త రకమైన జీవితాన్ని, చెప్పండి, కొత్త రకమైన జీవితాన్ని, అనగా దేవునికి విధేయతతో కూడిన నీతివంతమైన జీవితాన్ని మనకు ప్రసాదించిందండి. ఇది కొత్త రకమైన జీవితం. ఒకప్పుడు మన ఇష్టానుసారంగా పాపములో మునిగి తేలుతూ జీవిస్తూ ఉన్నాము. కానీ ఎప్పుడైతే మనము యేసయ్యను నమ్ముకుని ఆయనలో మనము ఐక్యత పొందామో, ఇప్పుడు మనకు ఏమొస్తుంది? ఆలోచనలు, తలంపులు ఏమొస్తుంది? కొత్త ఆలోచనలు, కొత్త తలంపులు. పాపం చేయకూడదు, నీతిగా జీవించాలి, మంచిగా బతకాలని ఆలోచనలు వస్తూ ఉంది. కారణమేమి? యేసులో మనము ఐక్యత పొందాం. అందుకే ఒక చిన్న పొరపాటు చేసినా, ఒక చిన్న పాపం చేసినా గుండె విరిగిపోతుంది. అలాగే ప్రార్థనలో ఏడుస్తున్నాము, బాధపడుతున్నాము, నాయనా తప్పు చేశాను క్షమించమని మొరపెట్టుకుంటున్నాము. కారణమేమి? ఆ లైఫ్. జీవం అంటే ఏమిటి? ప్రాణం కాదు, లైఫ్. యేసుక్రీస్తులో మనం ఐక్యత పొందినందువలన దేవుడు మనకు అనుగ్రహించిన కొత్త రకమైన జీవితం అది. హల్లెలూయా. బ్రదర్, ఈరోజు నువ్వు నేను దేవుని ముందు నీతిమంతులుగా నిలబడి ఉన్నాం. ఇది ఎంత ఆనందం తెలుసా? ఇది ఎంతో గొప్ప విషయం తెలుసా? దీని యొక్క విలువను నువ్వు గుర్తిస్తున్నావా? ఎంతో గొప్ప విషయం. ఈరోజు నువ్వు నేను నీతిమంతుడు. మన జీవితంలో ఏ పాపము లేదు, ఏ పాపము లేదు. మన మీద ఏ నిందారోపణ లేదు. అన్నిటినీ యేసు ప్రభు యొక్క ఒక్క పుణ్య కార్యము తుడిచిపారేసింది, మొత్తాన్ని తుడిచిపారేసింది. సునామీ వచ్చి ఏం చేసింది? మొత్తాన్ని తనలోనికి లాక్కొనేసింది, తీసేసుకునేసింది. దానికి ఇది అది అని ఆప్షన్ లేదు, భేదం లేదు. తన ముందు ఉన్న మొత్తాన్ని సునామీ వచ్చి ఇల్లు, మనుషులు, వస్తువులు, ఆ గుడులు, గోపురాలు మొత్తాన్ని ఏం చేసింది? తనలోనికి లాక్కునేసింది. ఒక్క సునామీ. యేసు ప్రభు యొక్క కల్వరి సిలువలో ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన బలి యాగము సర్వ మానవాళి యొక్క పాపాన్ని, సర్వ మానవాళి యొక్క మురికిని తనలోనికి తీసుకునేసింది. మనల్ని భగవంతుని ముందు, ఆ మహాదేవుని ముందు నీతిమంతులుగా నిలబెట్టింది. ఆదాములో మనము పాపులము, యేసులో మనము నీతిమంతులము. ఆదాము యొక్క ఒక్క అవిధేయత, ఒకే ఒక అవిధేయత ఏం చేసింది? మనల్ని పాపులుగా చేసింది. యేసు ప్రభు యొక్క ఒక్క విధేయత మనలందరినీ నీతిమంతులుగా చేసింది. మరలా చెప్తున్నారు, ఆయన ఒక్క పుణ్య కార్యము మనల్ని పుణ్యాత్ములుగా చేర్చింది. ఈ దేవునికి మహిమ కలుగునగాక, యేసుకు స్తోత్రం కలుగునగాక. అందరూ చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుస్తాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. మన కోసం యేసుక్రీస్తు అత్యంత భయంకరమైన వేదనను, నొప్పిని, హింసను, అవమానమును, బాధను భరించి తండ్రి చిత్తానికి లోబడి మనల్నందరినీ పరిశుద్ధులుగా చేశాడు. జీవప్రదమైన నీతి. చెప్పండి మరలా. అంటే అర్థం ఏమిటి? కొత్త రకమైన జీవితం. ఏంటి? కొత్త రకమైన జీవితం. వావ్, ఎంత ఆశీర్వాదం ఇది, ఎంత ఆనందం ఇది. దీని ముందు ఇంక ఏమీ లేదండి. యేసయ్య అన్నాడు, ఒక మనిషి లోకమంతా సంపాదించుకుంటాడు, ప్రాణం పోతే ఏం ప్రయోజనం? ఒక మనిషి లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభము? అదేవిధంగా ఒక మనిషికి ఎన్ని ఉన్నా రక్షణ లేకపోతే, పాప విమోచన లేకపోతే ప్రాణం పోయినట్టే.
ఇది మీకు అర్థమయ్యిందా లేదా? ఈ రక్షణ యొక్క గొప్పతనాన్ని మీరు గ్రహిస్తున్నారా లేదా? నాకు పూర్తిగా తెలియడం లేదు, కానీ ఇది చాలా విలువైనది, చాలా గొప్పదైనది, చాలా దీవెనకరమైనది. జీవితాన్ని అట్నే కొత్త రకమైన జీవితాన్ని ఇచ్చేది ఇది. ఆయన ఒక్క పుణ్య కార్యము. ఒకరోజు నేను చదువుతూ ఉండగా ఈ ఒక్క పుణ్య కార్యం దగ్గర నా మైండ్ అట్నే నిలిచిపోయింది. పుణ్యకార్యము, పుణ్యకార్యము, పుణ్యకార్యము. ఆ రోజు నుండి ప్రతిరోజు దేవుని స్తుతిస్తున్నాను. దేవా, నువ్వు చేసిన ఒక్క పుణ్యకార్యం వలన నా పాపాలన్నిటినీ కడిగివేసి నన్ను నీతిమంతునిగా దేవుని ముందు నిలబెట్టావే. హల్లెలూయా. రేపు మనం దేవుని దగ్గర వెళ్ళేటప్పుడు, మనం చనిపోయి దేవుని దగ్గర వెళ్ళేటప్పుడు భూమిలో నువ్వు ఎంత సంపాదించాలని అడుగుతాడా? నీ పదవి ఏంటి, నీ యొక్క శక్తి ఏంటి, సామర్థ్యం ఏంటి అడుగుతాడా? ఆయన ఏం చూస్తాడు? నువ్వు నీతిమంతుడా కాదా, అది మాత్రమే చూస్తాడు. యేసు 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 ఆయన చేసిన ఒక పుణ్య కార్యము నన్ను పుణ్యాత్మునిగా చేసేసింది. ఎంత సంతోషం ఇది, ఎంత ఆనందం ఇది. దీనికి ముందు ఎన్ని కోట్లు ఇచ్చినా చెత్త కుప్పతో సమానమే. ఎన్ని కోట్లు ఇచ్చినా చెత్త కుప్పతో సమానం. అది రక్షణ చాలా విలువైనది. నేను మరలా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, అడుక్కుంటున్నాను. దాని విలువను మీరు గుర్తిస్తున్నారా? దాని గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారా? దానిలో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నారా? అనుభవిస్తే మీరు నాలాగనే ఉంటారు. నేనెంత దేవుని మీద ప్రేమగా ఉన్నానో, నేనెంత వాక్యం మీద ఆసక్తి కలిగి ఉన్నానో అదే విధంగానే మీరు కూడా ఉంటారు. నాతో మీ భక్తిని పోల్చుకోండి. వీళ్ళతో మళ్ళా చూద్దాం. వీళ్ళతో బైబిల్లో ఉన్న నీతిమంతులతో మరలా చూద్దాం. మీ ముందు నిలబడి ఉన్న మీ సోదరుని యొక్క, మీ సేవకుని యొక్క భక్తితో, ప్రేమతో మీ భక్తిని, విశ్వాసాన్ని పోల్చి చూడండి. మీకేమనిపిస్తుంది? మా పెద్దనాయన అంటాడు, నాయనా, మన చర్చిలో పరలోకానికి పోయేది నువ్వు ఒక్కడు మాత్రమే. ఎవరు బావు నాయనా, మేము ఎవరు పోయేది లేదు. మేమెక్కడ పోతాము? నాకు తెలిసి ఆయన నాకు ఇచ్చిన సాక్ష్యము నాకు అప్పుడు నేను పాస్టర్ కాదు, ఏమిగా ఆయన చనిపోయినాడు. ఇప్పుడు మన సంఘంలో నాకు తెలిసి పరలోకానికి పోయేది నువ్వు అక్కడ మాత్రమే. మేమందరం దుర్మార్గులు, నరకానికే పోతాం నాయన. ఎందుకు ఆ మాట చెప్పాడు? రక్షణ యొక్క విలువ తెలియలేదు. యేసు ప్రభు యొక్క విలువ తెలియలేదు. కల్వరి సిలువలో ఆయన చేసిన త్యాగం యొక్క విలువ అతనికి తెలియలేదు. అందుకే అంత కామెడీగా, అంత అవహేళనగా పరలోకం గురించి, నరకం గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఇంకొక పెద్ద నాయన చెప్పాడు. వచ్చి ఆ రోజు సాయంత్రం కూర్చొని, నాయనా, మీ అన్న అంటే వాళ్ళ కొడుకు కొట్టాడు, నన్ను ఇంటికి రాగానే కొట్టాడు. కొట్టిన దెబ్బకి 3 పల్టీలు కొట్టి ఆడున్న రుబ్బురాయి మీద పడ్డాను. ఎందుకు పెద్ద నాయన కొట్టాడు అని నేను బావతో అడిగితే, నేను మారాలంట, ఈ త్రాగుడు వదులుకోవాలంటాను నేను. అతడు చాలా భక్తిపరుడు, కొడుకు చాలా దేవుని మీద భక్తి కలిగిన వాడు. నాయనకు అలాంటి భక్తి లేదు, చర్చికి రాడు. కాబట్టి కొట్టాడు, దెబ్బకు 3 పల్టీలు కొట్టి రుబ్బురా మీద పడ్డాను. నేను మారాలంట. ఏనాయనా, వీడు చెప్తే నేను మారాలనా? వీడంతా నేను చూసి నాకు పుట్టినవాడు, వీడు చెప్తే నేను మారాలి. అంత పెద్ద ఫాదర్లే వచ్చి నా దగ్గర ఏమీ చేత కాకుండా వెళ్ళిపోయినారు. వీడు చెప్తే నేను మారాలంట. మారే పని అదే. ఈ వాద్యారు చెప్తే ఆయన అన్నమాట, ఈ వాద్యారు చెప్తే నేను మారాలి. ఆయన జీవితం ఎలా ముగిసిందో తెలుసా? నెమ్మదిగా ప్రశాంతంగా ఉండవలసిన కాలంలో ఒక పాడుబడిన బావిలోనికి వెళ్ళి ఊరేసుకొని అనాథగా చచ్చాడు.
అంతకుముందు వరకు ఆయన చెప్పిన ఆ విషయాన్ని చెప్పి నేను కామెడీ చేసి నవ్వేవాడిని. కానీ ఆయన యొక్క ముగింపును చూసి ఆ మాటను నేను తలుచుకుని బాధపడేవాడిని. ఆయన మారలేదు. అవకాశాలు ఉండింది, కొడుకే సువార్త ప్రకటించాడు, అవకాశాలు ఉండింది. కానీ అహంకారము, నేనేంది మారేది, కేవలం ఒక పెంట కుప్ప నీళ్ళ కోసము, త్రాగుడు కోసం ఏం చేశాడు? యేసయ్య వద్దనుకున్నాడు, రక్షణ వద్దనుకున్నాడు. ఏం చావు చచ్చాడు లాస్ట్ చివరికి. ఆయన చావు నన్ను చాలా బాధించింది. ఇన్ని సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి ఎన్ని పిల్లలు కన్నావు, ఎంతమంది మనవరాలను చూశావు, చివరికి నీ జీవితం ఇలా అంతమవ్వాలనా? కారణమేమి? రక్షణను నిర్లక్ష్యం చేశాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుందాము? బ్రదర్, సిస్టర్, నేను మరలా చెప్తున్నాను, రక్షణ చాలా విలువైనది, చాలా గొప్పది. దానితో ఈ భూమిలో ఉన్న ఐశ్వర్యం ఏది కూడా సాటి కాదు. ఈ భూమిలో ఉన్నంత ఐశ్వర్యం అంతటిని కూడా దాని ముందు ఇచ్చి పెడితే దానికన్నా అది ఎక్కువే. ఆ రక్షణ ముందు అవన్నీ కూడా పెంట చెత్త కుప్పలే. నువ్వు నేను చాలా ధన్యులము. యేసుక్రీస్తు ఒక్క పుణ్యకార్యం చేసి మనల్ని పుణ్యాత్ములుగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక.